హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ విండీస్ విధ్వంస వీరుడు క్రిస్ గేల్ రికార్డును సమం చేశాడు. వన్డేలో అత్యధిక స్పిన్నర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో గేల్, రోహిత్ సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచారు. వన్డేలో ఈ ఇద్దరు చెరో 331 స్పిన్నర్లు బాదాడు. ఈ జాబితాలో పాక్ మాజీ ఆటగాడు షహీద్ ఆఫ్రిదీ 351 టాప్లో ఉన్నాడు. ప్రస్తుత తరంలో క్రికెట్లో రోహిత్ శర్మ తర్వాతి స్థానంలో జోష్ బటర్ ఉన్నాడు. బటర్ ఖాతాలో ప్రస్తుతం 170 స్పిన్నర్లు ఉన్నాయి. శ్రీలంకతో జరిగిన 3వ వన్డేలో రోహిత్ గేల్ రికార్డును సమం చేశాడు. ఈ మ్యాచ్లో రోహిత్ 20 బంతులు, ఓ సిక్సర్, 6 ఫోర్ల సాయంతో 35 పరుగులు చేశాడు. రోహిత్ ఓ మోస్తారు స్కోరుతో రాణించిన ఈ మ్యాచ్లో టీమిండియా ఓటమి పాలైంది. ఈ మ్యాచ్లో తొలిత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లో 7 వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసి మధుమ్ నిసగా 45, అవిష్కా పెరడా 96, కుశాల్ మెడిస్ 59, కమిత్ మెడిస్ 23 నాటౌట్గా రాణించాడు. భారత్ బౌలర్లో రియాన్ పరాగ్ 3, సిరాజ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ పడగొట్టారు. 249 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ 138 పరుగులకే 26.1 ఓవర్లో ఆల్అౌట్ అయింది. 110 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. దునీత్ వెళ్లేలాగా 5 వికెట్లు తీసి టీమిండియాను దెబ్బకొట్టాడు. తీక్షణ వండర్సా తలో 2, అక్షితా పెరడా ఓ వికెట్ పడగొట్టారు. భారత బ్యాటర్లో రోహిత్ శర్మ 35, సుందర్ 30, విరాట్ కోహ్లీ 20, రియాన్ పరాగ్ 15 మాత్రమే 2 అంకెలు స్కోర్ చేయగలిగారు. మిగతా వారంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. ఈ మ్యాచ్లో ఓటమితో భారత్ 3 మ్యాచ్ల సిరీస్ని 0.2 తేడాతో కోల్పోయింది. తొలి వన్డే టైగా ముగిసిన 2-3 వన్డేల్లో శ్రీలంక విజయం సాధించింది. శ్రీలంక 27 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ద్వైపాక్షిక సిరీస్లో భారత్పై విజయం సాధించింది. ఇది ఫ్రెండ్స్, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ లవ్లీ ఫ్రెండ్స్, బై బాయ్.